హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థంబ్నెయిల్ మీకు నచ్చిందా? థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. నేనైతే మీషో నుండి 14 పీస్ వెజ్ స్లైసర్ అయితే ఆర్డర్ పెట్టా. ఇవి ఎలా యూస్ చేయాలో నాకైతే తెలీదు, మీకు ముందే చెప్పేస్తున్నాను. బట్ ఇందులో ఏమేమి వచ్చాయో అయితే క్లియర్గా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. నాకు ఈ బ్లేడ్స్ అంటే చాలా భయం అసలు. వాటిని ఎలా యూస్ చేయాలో కూడా నాకు పర్ఫెక్ట్గా తెలీదు. కానీ ఐడియా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్స్ మీకు యూజ్ అయితే అని తెలిస్తే తీసుకుంటారని చెప్పి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. 21x21 అండ్ 11x11 డైసింగ్ బ్లేడ్స్ అయితే 2 వచ్చాయి అన్నమాట. చూస్తున్నారు కదా, వీటితో మనం ఏమన్నా కట్ చేసుకోవచ్చు. చిన్న పీసెస్గా చాలా మంచిగా కట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 1mm, 3mm, 4mm స్లైసర్స్ అయితే వచ్చాయి అన్నమాట. బ్లేడ్స్ చూడండి, ఈ బ్లేడ్స్ యూస్ చేసి మనం చాలా సింపుల్గా తురుముకోవచ్చు అనమాట. ఆనియన్స్ కానీ, క్యారెట్ కానీ. దీంట్లో ఏంటంటే మనం పొటాటో చిప్స్ చేస్తాం కదా, ఆ బ్లేడ్ దానికి యూజ్ అవుతుంది. సో ఈ 4 బ్లేడ్స్ వచ్చాయి. ఇది వచ్చేసి హ్యాండ్ ప్రొటెక్టర్ అనమాట. ఓపెన్ చేసి చూద్దాం. ఇది మనకి హ్యాండ్స్కి ఎటువంటి ఇంజురీ అవ్వకుండా ఉండటానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. మీరు చూసేయండి ఈ వీడియోలో. ఇదిగోండి, ఈ విధంగా అయితే సూదుల్లా ఉన్నాయి కనుక అవి ఏమన్నా గుచ్చుకుంటే ఇంకంతే సంగతి. ఏ పుచ్చి లేకున్నా సెప్టిక్ అయిపోతుంది. సో హ్యాండ్ ప్రొటెక్టర్ అనమాట ఇది వచ్చేసి. ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ కిట్ యూజ్ చేసిన వాళ్ళకి. ఇంతకు ముందు చెప్పాను కదా 4mm గ్రేటర్ అని చెప్పి. ఇది వచ్చేసి 4mm గ్రేటర్ అనమాట. మనం దీంట్లో ఆనియన్స్ కానీ ఏదైనా చాలా దగ్గరగా తురుమైపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి 3mm గ్రేటర్. ఇది వచ్చేసి 1.0mm స్లైసర్ అనమాట. అదే పొటాటో చిప్స్ మనం ఈజీగా చేస్తాం కదా, ఇవి చాలా పలుచగా రావు. మన నైఫ్తో కట్ చేస్తే, ఈ బ్లేడ్ యూజ్ చేస్తే చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇది వచ్చేసి వేవీ స్లైసర్ అనమాట. పొటాటోస్ కానీ ఏదైనా సరే ఒక మోడల్లో వస్తుంది సింపుల్గా చెప్పాలంటే. దీన్ని యూజ్ చేసే వాళ్ళకి వీటి యూజెస్ చాలా బాగా తెలుస్తాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎగ్ సపరేటర్ అనమాట. దీని నుంచి మన ఎగ్ ఉంటుంది కదా, ఎగ్లో నుంచి వైట్ అండ్ ఎల్లోని ఈజీగా సపరేట్ చేయొచ్చు. ఇది వచ్చేసి క్లీనింగ్ బ్రష్ అనమాట. అంటే క్లీన్ చేసుకోవచ్చు. ఉన్నాయి కదా చిన్న చిన్న కన్నాలు, సో మనం వాటిలో పెడితే ఈజీగా ఎక్కడున్నా సరే చిన్న చిన్న డస్ట్ అనేది చాలా బాగా క్లియర్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఏంటి చూస్తాం, కొలెండర్ అనమాట, లేదంటే ప్రెస్ కట్. చూద్దాం రెండింట్లో ఏంటో. సో ఇదిగోండి ప్రెస్ కట్. ఈ విధంగా కట్ చేస్తారు అనుకుంటాను నాకు తెలిసి అక్కడ మనం అటాచ్ చేసుకోవాలన్నమాట, మనకి ఏది కావాలనుకుంటే అది. లాస్ట్ అండ్ ఫైనల్ వన్ వచ్చేసి కొలాండర్ అండ్ వైట్ కలర్ గ్లాస్ ట్రే అయితే వచ్చింది. సో మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. చెప్పాను కదా ముందే నాకు వీటిని యూస్ చేయడం రాదు అని. సో ఈ ప్రోడక్ట్స్ అయితే దాని మీద ఉన్నవన్నీ కూడా ఖచ్చితంగా నాకు వచ్చాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. కాస్ట్ వచ్చేసి 511 పడింది. 511 రూపీస్ అనమాట. సో లింక్ నేను కమ్యూనిటీ పోస్ట్లో ఇస్తాను. ఎవరికన్నా కావాలనుకుంటే వెళ్ళి చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.